నమస్తే. అమరావతిపై కన్ఫ్యూజన్ అసలు వ్యూహమా అయోమయమా? కోటి 60 లక్షల మంది అండ, ఏపీ జనాభాలో ఏకంగా 3వ వంతు మద్దతు, ప్రతి ముగ్గురులో ఒకరి ఓటు, 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన ఒక బలమైన రాజకీయ పార్టీ, 40% ఓటు షేర్ ఉన్నప్పటికీ రాజధాని లాంటి అత్యంత కీలకమైన అంశంపై ఎందుకంత కన్ఫ్యూజన్? అసలు వైసీపీ పెద్దల మదిలో ఏముంది? అమరావతిపై సైలెంట్ గేమ్ ఆడుతున్నారా లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? ఈ కన్ఫ్యూజన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2014 నుంచి వరుసగా ఎన్నికల బరిలో నిలుస్తూ స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు వరకు తన సత్తా చాటిన పార్టీ వైసీపీ. 2024లో ఓటమి ఎదురైనా సరే ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. మళ్లీ ఏపీ భవితను శాసించాలని చూస్తున్న ఇంత పెద్ద పార్టీకి రాష్ట్ర రాజధాని విషయంలో స్పష్టత కరువైందా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను మీడియా ఇదే ప్రశ్న అడిగింది. కానీ ఆయన ఇచ్చిన సమాధానం క్లారిటీ ఇవ్వకపోగా కన్ఫ్యూజన్ ను అమాంతం పెంచేసింది. గత 5 ఏళ్లు 3 రాజధానులే మా విధానం. ఇప్పుడు అమరావతిపై మా వైఖరి ముఖ్యం కాదు, వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు కదా, చేయనివ్వండి, ఎవరొద్దన్నారు, కానీ అక్కడ జరుగుతున్న అవినీతిపై మాత్రం పోరాడతాం అని బొత్స తేల్చి చెప్పారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ అవినీతిపై పోరాటం 100% కరెక్టే. కానీ 5 కోట్ల మంది ఏపీ ప్రజల భవిష్యత్తుకు ముడిపడి ఉన్న రాజధాని మీద స్పష్టమైన స్టాండ్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అమరావతి రాజధానిగా మాకు ఓకే, కానీ అక్కడ అవినీతి జరిగితే ఊరుకోం అని సూటిగా చెప్పొచ్చు కదా, లేదా అమరావతికి మేము వ్యతిరేకమని అయినా కుండబద్దలు కొట్టొచ్చు కదా. ఈ రెండు కాకుండా ఈ సైలెంట్ స్టాండ్ ఏంటి? సరిగ్గా ఇక్కడే కూటమి నేతలు వైసీపీని కార్నర్ చేస్తున్నారు. అసలు అమరావతి మీద ఒక స్టాండ్ అంటూ లేని మీకు అక్కడ పర్యటించే నైతిక హక్కు ఎక్కడిది అంటూ కూటమి నేతలు సూటిగా నిలదీస్తున్నారు. రాజకీయాల్లో విధానపరమైన స్పష్టత లేకపోతే ఎన్ని సూచనలు చేసినా, మరిన్ని ఉద్యమాలు చేసినా ప్రజలు వాటిని సీరియస్ గా తీసుకోరు అనేది పొలిటికల్ అనలిస్ట్ల మాట. ప్రస్తుతానికి మా విధానం మావిగన్ అంటూ వైసీపీ చెబుతున్నా అసలు గ్రౌండ్ లెవెల్లో జనాలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నదే అసలు పాయింట్. మరి ఇంతటి కీలకమైన సమయంలో వైసీపీ హైకమాండ్ అమరావతి మీద ఒక సాలిడ్ స్టాండ్ తీసుకుంటుందా, లేక ఇదే కన్ఫ్యూజన్ ను కంటిన్యూ చేస్తూ కూటమి చేతికి ఆయుధాన్ని ఇస్తుందా?